పురుషుల్లో ఫెర్టిలిటీ సమస్యలకు కారణాలు. ఈ తరం నూతన దంపతులు పిల్లలు కావాలని ప్రయత్నిస్తున్నప్పుడు అనేక ఫెర్టిలిటీ సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ సమస్యలు పురుషులు మరియు స్త్రీలు ఇద్దరి వైపు ఉండే అవకాశం ఉంది. అయితే చాలా మంది పురుషుల్లో ఉండే సమస్యలను గుర్తించకుండా అలాగే నిర్లక్ష్యం చేస్తుంటారు. అసలు ఈ ఫెర్టిలిటీ సమస్యలకు కారణాలు ఏమిటో తెలుసుకుంటే సులభంగా సంతానాన్ని పొందే వీలు ఉంటుంది. ఇప్పుడు పురుషులలో వంధ్యత్వానికి 5 ముఖ్యమైన కారణాలు తెలుసుకుందాం. మొదటిది స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం. ఇది చాలా మందిలో కనిపించే సమస్య. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే గర్భధారణ జరిగే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి. రెండోది స్పెర్మ్ మొబిలిటీ సమస్య, అంటే స్పెర్మ్ ముందుకు కదలకుండా ఉండటం. ఇది కూడా గర్భం దాల్చే అవకాశాలను తగ్గిస్తుంది. మూడవది వేరికోసెల్. ఇది వృషణాల్లోని నరాలు ఒబ్బటం వల్ల ఏర్పడుతుంది. దీనివల్ల స్పెర్మ్ ఉత్పత్తి తగ్గుతుంది. సాధారణంగా ఈ పరిస్థితిని చిన్న శస్త్రచికిత్స ద్వారా సులభంగా పరిష్కరించవచ్చు. నాలుగోది మద్యం సేవించడం, ధూమపానం, డ్రగ్స్ తీసుకోవడం. ఇవి స్పెర్మ్ క్వాలిటీని తీవ్రంగా దెబ్బతీస్తాయి. జీవనశైలి మార్పులతో ఫెర్టిలిటీని పెంచుకునే అవకాశం ఉంటుంది. ఐదోది మానసిక ఒత్తిడి. అధిక స్ట్రెస్ వల్ల హార్మోన్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతుంది. దీని ప్రభావం ఫెర్టిలిటీపై పడుతుంది. ఈ సమస్యలన్నీ గుర్తించడానికి సాధారణంగా స్పెర్మ్ అనాలిసిస్ టెస్ట్ చేస్తారు. సమస్య ఏదైనా సరైన వైద్య సలహాతో పరిష్కారం లభిస్తుంది.